హాయ్ అండి, నేను మీ సంధ్యాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున్న చిన్న చినుకులు పడుతూ కాసేపు కూలింగ్గా ఉండి ఆ తర్వాత గమగమలాడించిందండి. చాలా ఎండెక్కిపోయి ఎంత వేడిగా ఉందో చెప్పడానికైతే లేదు. మార్నింగ్ నుంచి నా డైలీ రొటీన్ ఎందుకు షేర్ చేయలేకపోయాను ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో డైరెక్ట్గానే షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇది ఏంటి అంటే, ఒక ఆంటీ నాకు టాప్స్ అయితే ఇచ్చారు. మిషన్ వర్క్ ఉంది కానీ అలా ధీమాగా ఉంటున్నానండి. చూడండి, ఎక్కువ శ్రావణ మాసం స్టార్టింగ్ అవుతుంది చూడండి. ఇంట్లో దులపడాలు అప్పుడే ఉంటాయి, బయట పని అప్పుడే ఉండేటప్పుడే నాకు అప్పుడు బట్టలు పటపట వస్తూ ఉంటాయి అనమాట. అదేంటో ముందంతా కూడా ధీమాగా ఉంటాను, ఉన్నవేవి క్లియర్ చేయను. ఆ టైంకి వచ్చాక రెడీ అవుతూ ఉంటాను అనమాట. ఇంకేదేదని చెప్పేసి ఇంక వంట లేట్ అయిందని ఇంకా ఇవైతే స్టార్ట్ చేశాను అనమాట, స్టిచ్చింగ్ అంతా కూడా. మార్నింగ్ నుంచి క్యారేజ్ వ్లాగ్ ఎందుకు షేర్ చేయలేదు, అలాగే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఏం షేర్ చేయలేదని మీకు అందరికీ డౌట్ రావచ్చు. డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో వస్తూ ఉంటుంది అనమాట. నేను డైరెక్ట్గా అయితే ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేస్తున్నాను. ఎప్పుడు అలా ట్రై చేయలేదు, కానీ ఇంకా ట్రై చేద్దాం. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎడిట్ చేసి అంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. సండే వ్లాగ్ కూడా ఎందుకు షూట్ చేయలేదనేది కూడా, ఆ సండే వ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయలేదని కూడా ఆ వ్లాగ్లో మీతో ఇప్పుడే షేర్ చేస్తాను అనమాట. ఆ వ్లాగ్లో అంటే ఇప్పుడే షేర్ చేస్తాను. కాకపోతే బట్టలు స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే, కొత్త బట్టలు అయితే ఫాస్ట్గా స్టిచ్ చేయాలనిపిస్తుంది. బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇలా ఆల్ట్రేషన్ అయినా లేదా సైజ్ చేయాల్సినవైనా కొంచెం చిరిగిపోయినవైనా కొంచెం బద్ధకంగా ఉంటుంది. అలానే దానికి డబ్బులు ఇవ్వరనేం కాదండి, ప్రతి కస్టమర్ ఇస్తారు, నేను అన్నట్టే ఇస్తారు. కాకపోతే ఎందుకో అంత బద్ధకంగా ఉంటుంది అన్నమాట చేయడానికి. భగవంతుడి ధర్మాన్ని ఏంటంటే, నాకు కొన్ని కస్టమర్స్ నేను బట్టలు ఎవరివైతే స్టిచ్ చేస్తానో వాళ్ళు ఎవరు కూడా పెద్దగా బేరం ఆడరు, ఎంత చెప్తే అంత ఇచ్చేస్తారు. అలాగని చెప్పేసి నేను గొంతుకు ముడి లేకుండా ఏం చెప్పను. పర్వాలేదు, ఒక రీజనబుల్గా మనం ఎంత తీసుకోవాలో అందరి మీదకి కొంచెం తక్కువే తీసుకుంటాను. ఎప్పుడైనా కస్టమర్లు అంటే మనకి దగ్గరికి రావాలి అంటే అందరి మీదకి ₹1 మనం తగ్గించి తీసుకోవాలి. ఒక్కొక్కరు ఉంటారులేండి, ఎంత మనం తగ్గించి చెప్పినా ఇలా అవ్వదా అలా అవ్వదా చాలా బేరాలు ఆడతారు. ఇదివరకు ఏంటంటే సరే పోన్లే అని కుట్టేదాన్ని. తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇదే కంటిన్యూ చేసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ టైం చూసి పనితీరు చూసి ఇంకా పెంచుతారు అనుకోండి, కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత నుంచి చేసినా కూడా అదే పెడుతున్నారు అనమాట. ఇంకా మళ్ళీ ఎమర్జెన్సీ ఇచ్చేస్తే వెంటనే ఇచ్చేయాలి. నీకు ₹1 ఎగస్ట్రా ఇచ్చేటప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ₹1 ఎగస్ట్రా ఇస్తున్నారు, ఫాస్ట్గా కుట్టేసి ఇచ్చేయాలని చెప్పేసి అందరి మీదకి తక్కువగా ఇచ్చి ఫాస్ట్గా కావాలి అంటే ఎలా అవుతుందో చెప్పండి. అందుకే ఒక్కోసారి ఏం చేస్తానంటే, నాకు ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను బై మిస్టేక్. ఎమర్జెన్సీ ఇదివరకు అలా తీసుకునేదాన్ని. ఎమర్జెన్సీ అయినా తీసుకొని ₹1 తక్కువగా కుట్టి కొంచెం స్ట్రగుల్ అయ్యేదాన్ని నేను కూడా. సరే, ఎంత దంచినా ఎగిరి దంచినా అంతే కూలి, ఎగర దంచినా అంతే కూలి ఏదో అంటారు చూసారా, అలా అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి చాలా వరకు బట్టలు మానేశానండి. బొటిక్స్కి వెళ్ళి తెచ్చుకోవడం మానేశాను. బయటన కస్టమర్లు చాలామంది ఉంటారు కదా, అపార్ట్మెంట్లో వాళ్ళు ఫోన్ చేసినా కూడా పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు, పీస్ బేరాలు ఆడతారు. ఇంకా అందుకని చెప్పేసి నేను మానేశాను అనమాట. ఆ ఆంటీ మాత్రం పిలిచి, ఏమమ్మా రావు బట్టలకి, మిగతా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తావో ఏదో చెప్తారు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఒకసారి ఒక మనిషి మీద ఒక సమ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా నాకైతే నేను సెట్ చేసుకోలేను, నాకు ఇంకా ఇది అవ్వలేను అనమాట. అది అలా ఉండిపోతుంది, అది మనిషి అయినా వస్తువు అయినా ఏదైనా కూడా. అందుకే నేను చాలాసార్లు కాల్ చేశారు, బయట కనిపించిన ట్రిప్పుల్లో అడిగారు. ఇంకా ఆమెకి ఇంక తెలిసిపోయింది, మీరు ఇంకెంతసేపు నీ చచ్చినట్టు ఇది రాదు, ఇది అందుకే దీన్ని వదిలేద్దాం అని చెప్పేసి. ఇప్పుడు కనీసం మనం బయటికి వెళ్ళినా కూడా విష్ చేయడానికి కూడా కష్టం. చాలామంది కస్టమర్స్ ఏంటంటే, కిరాణా షాప్ ఉండేది కదా, ఆ డీల్ ఆ క్లోజ్ మీద బయటికి వెళ్ళగానే ఎవరైనా విష్ చేస్తారు. కొంతమంది దీని పని నాకేముంది, అవసరం లేదు, అవసరం ఉంటే విష్ చేద్దాం, లేకపోతే చెయ్యనని థాట్లో ఉంటారు. కానీ కొంతవరకు అయితే మాత్రం అందరూ అలా లేరులేండి, ఎవరో అలా ఉన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఇదివరకులాగా అందరివి తీసేసుకొని తక్కువ రేట్లు కుట్టేసి నేను కష్టపడిపోయి ఎందుకు అంత ఇబ్బంది అండి. ఎవరైతే పర్ఫెక్ట్గా డబ్బులు ఇస్తారో వాళ్ళవే తీసుకొని చక్కగా నీట్గా శ్రమ లేకుండా ఏదో 2-3 వీడియోస్ చేసుకుంటూ హ్యాపీగా చేసుకుందామని చేసుకుంటున్నాను. చాలామంది ఏం చేశారంటే, బాగా కుట్టించుకొని అన్నీ చేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాం ఇలా తిప్పడాలు, ఇదే నాకు బాగా చిరాకు వచ్చిందండి. అందుకే వదిలేసాను అనమాట. ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నాను కదా, అది కూడా షేర్ చేసుకుంటానండి. కాకపోతే కొంచెం ఈసారి కొంచెం ఒక అడుగు ముందు వేసాను అనమాట. ఇన్నాళ్ళు ఒకలా చేశాను, ఇక మీద నుంచి కొంచెం మార్చుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
అందుకనమాట. ఇప్పుడైతే చూసేయండి. యూనిఫామ్స్ అయితే మా వాడు మామూలుగా ఉంచాడు అనమాట. దాన్ని చండాలం చేసుకుంటూ వస్తాడు స్కూల్కి వెళ్ళి. అందుకని చెప్పేసి నేను అంతా వాటి పనిలో ఉన్నాను. కొంచెం ఈ మధ్యన శారీస్ అది కొంచెం అడపా కట్టాను కదండి, అవి కూడా కొంచెం ఉండిపోయి కలర్స్ అంటే సరి అవన్నీ నిన్న క్లియర్ చేశాను. ఇటు అటు ఇంక మామూలుగా లేవు, బట్టలు ఫుల్గా ఉన్నాయి. నన్నంతా ఆ పనిలో ఉండిపోయి నేను అలాగే బట్టలు కూడా ఐరన్ చేశాను. చాలా రోజులు బట్టలు కూడా ఉండిపోయి అవన్నీ ఐరన్ చేసుకుని ఉండిపోవడం వల్ల నేను వీడియో నిన్న సండే కదా, ఇంకా నేను కూడా పిల్లలకి హెడ్ బాత్ చేయించడం, ఇంకా చెవులు క్లీన్ చేయడం, కూలు కట్ చేయడం, ఇదంతా పని ఉంటుంది నాకు ఆదివారం. అందుకనే నేను ఏ వీడియో షూట్ చేయలేదు. ఒక్కోసారి అవన్నీ పనులు చేసుకుంటూ కూడా వీడియో షూట్ చేస్తాను. కాకపోతే నేను నాకు కొంచెం ఎందుకో చిరాగ్గా అనిపించి నేను మెడ కొంచెం పట్టేసింది. ఇలా పట్టుకొని ఫోన్ ఇలా పట్టుకొని అంటే ఇలా పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకోవడం వల్ల అనేది ఇది కొంచెం నొప్పి వస్తుంది. అందుకని చెప్పేసి నేను వీడియో కూడా ఏం తీయలేదన్నమాట. అందుకే అలా వదిలేశాను. ఈరోజు సరే ఇంకా దేవుడి గది పని సగం అయ్యింది, సగం ఉండిపోయింది. ఇలా శివామని మిషన్ తీసాను, ఇంకా అన్ని పనులు చేసి. మాకైతే వంట చేయలేదు. అలా కొన్ని చెమట్లు కొన్ని పనులు చేసి వచ్చి ఇలా కూర్చున్నాను, కరెంటు పోయింది. దేవుడు వారం ఇచ్చిన పూజారి వారం ఇవ్వలేదంట, తిన్నా అనమాట. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంక వేరే పని చూసుకుని వచ్చి మళ్ళీ కరెంట్ వచ్చాక మిషన్ పని స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా అయితే వీల్తో తొక్కొచ్చు, ఇవ్వండి ఈ వీల్తోనే మనం చెయ్యొచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా సుఖపడి కష్టపడకూడదు, కష్టపడి సుఖపడకూడదు, కష్టపడి సుఖపడకూడదు సంథింగ్ ఉండండి. నేను కరెక్ట్గా చెప్తాను, మర్చిపోయి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చెప్తాను. కష్టపడి కష్టపడి సుఖపడొచ్చేటండి, కానీ సుఖపడి కష్టపడకూడదంట. అంటే పడకూడదని కాదు, పడలేము. నాకు మోటార్తో ఈ మధ్యన అలవాటు అయిపోయి కాలుతో తొక్కడానికి బద్ధకంగా ఉంది, అంతే అనమాట. ఇంకా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇంకా మోటార్ గేటర్ అన్నీ పీకేస్తాను, కాలుతో తొక్కేస్తానండి. ఇంకా తప్పని పరిస్థితులు అలా అవుతూ ఉంటుంది. నాకైతే పులుసులు కారిపోతే చెమటలు చూడండి మామూలుగా లేదు. ఫ్యాన్ ఆరిపోతే నాకు మరి ఉండలేను అస్సలు కూడా. దానితో డోర్లు అన్నీ వేసేస్తాను కాబట్టి మరీ వేడిగా ఉంటుంది. డోర్లు ఎందుకు వేసేస్తానంటే ఇంకెవరు ఉండరు అటు సైడ్. ఇంట్లో కూడా మా అక్కలు ఉండేవారు, వాళ్ళు లేరు, ఎవరు ఉంటారు. ఇదంతా నేను ఒక్కదాన్నే ఉంటాను. ఈ 2 ఇళ్ళకి నేను ఒక్కదాన్ని లింగ్లీటికి మరి ఉంటాను అనమాట. కొంచెం ఎందుకు రిస్క్ అని చెప్పేసి డోర్లన్నీ క్లోజ్ చేసేసి నా పని నేను చూసుకుంటాను. అందుకని చెప్పేసి కొంచెం వేడిగా ఉంది. చూసాను నా చెమటలు చూసారా ఎలా ఉన్నదో. అందుకు మళ్ళీ చూద్దాం. కాబట్టి ఈరోజు నుంచి మొదటి నుంచి వ్లాగ్ అనేది షూట్ చేయలేకపోయాను. చెప్పాను కదా ఏ రీజన్ వాళ్ళు షూట్ చేయలేకపోయాను అనేది. షూట్ చేయకపోయాను. ఉదయం నుంచి దేవుడి సామాన్లు తీసేసి గబగబా తీసేద్దాము, ఇంకా టైం లేదు కదా. ఈరోజు ఉదయం దేవుడి సామాన్లు తీసేసి సాయంత్రం కొంచెం మిషన్ పని చూసేసి సాయంత్రం ఇంకా బెడ్రూము, హాలు, వంటగది ఏదో ఒకటి దులుపుకుందాము అని అనుకున్నాను. కాకపోతే సగం తీసాను, సగం లాగిపోయింది. ఇంకా పప్పు అప్పుడైతే మిగతాది ఫినిష్ చేస్తానండి. ఇంకా మరి వేరే ఆప్షన్ లేదనమాట. ఇంకా ఊరుకుని పోవడమే. మరి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయగలుస్తాం, కానీ అంతకు మించి చేయలేము కదా. ఇంకా సరే అంటే ఇంక నేను మరి ఇంక ఉండలేను అనమాట. ఇక్కడ ప్రస్తుతానికైతే బయటకైతే వెళ్ళిపోతాను. కరెంట్ వచ్చాక మళ్ళీ నా డైలీ రొటీన్లో కానీ మీతో కంటిన్యూ చేస్తాను. మొత్తానికి కరెంట్ వచ్చిందండి బాబు. ఇలా బయటికి వెళ్ళాను. ఇంకా బట్టలు నేను ఉజాల పెట్టిన బట్టలు ఉండిపోయి అవి ఆరబెట్టలేదు అనమాట. ప్లేస్ లేక ఆరబెట్టలేదండి. యాక్చువల్గా అయితే ఉజాల పెట్టిన ఉన్నాయి, ప్లేస్ లేక నేను ఆరబెట్టలేదు. అవన్నీ ఇప్పుడు తీసేసి ఇంకా డ్రై చేసేసి ఉజాల పెట్టిన తర్వాత కూడా కొంచెం వెంటనే తీసేస్తాను, లేదంటే మరకలు అయిపోతాయి కదా. అవన్నీ చూశాను. ఇప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ రీమోడల్ చేసేసి నేను మళ్ళీ ఆరబెట్టాలన్నమాట. ఇంకా నాకు డబుల్ పని అయ్యింది. సరే ఈలోపు ఆరబెడతాను. కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత ఈ ఉక్కులో ఇంక నేను బయట ఏం పని చేస్తాను, సచ్చినా చేయను. ఎండగా ఉంటే నేను అస్సలు చాలలేను అనమాట. ఎంత పని అయినా ఫ్యాన్ కింద చేసేమంటే చేసేస్తాను, కానీ వేడిలో నా వల్ల కాదు, చెయ్యలేను. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చేసి నా డ్యూటీకి అయితే నేను నా డ్యూటీ నేను చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా అది ఎప్పుడైతే అప్పుడు అవ్వనివ్వండి, ఎందుకంటే మిగతా బట్టలు కూడా అన్నీ ఉన్నాయి. పిల్లలు వచ్చాక తీస్తే అప్పుడు వేస్తాను అనమాట. అంతవరకు అలాగ ఇద్దులాడుతూ ఉంటే వంట అయితే ఉంది బ్యాలెన్స్. పప్పు టమాటా చేద్దాం. కాయగూరలకు వెళ్ళండి ఉదయం, కొంచెం కాయగూరలు లేవు తీసుకొస్తే అవుతుంది కదా. రేపు మళ్ళీ మంగళవారం రైతు బజార్ సెలవు ఉంటుంది. మళ్ళీ మనకు అన్నీ కొనుక్కోవాలన్నా బయట చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అంటే నేను నెలల సంధ్య బద్ధకంగా ఉంది. ఉదయం ఒకటి చిన్నగా వర్షం పడింది. ఈ వర్షంలో నెలలో నాకు చాలా బద్ధకంగా ఉంది. ఏదో ఒకటి వండి పడేది తినేద్దాం, పిల్లల వరకు అయిపోయింది కదా అన్నారు. అయితే ఏంటి వండుతానంటే నేను కూడా వంట తప్పించుకోవడానికి ఏం చేశానంటే బయట నుంచి పప్పు అయితే తెచ్చండి అప్పుడలా వేపేస్తానంటే ఎందుకు టమాటాలు ఉన్నాయి కదా, ఒక 3-2 టమాటాలు అంటే అవి కూడా లేవంటే కింద ఆమె రెడీ తెచ్చి వంట చేసేసిన తర్వాత అప్పుడలా వేపే అన్నారు. సరే అని చెప్పేసి పప్పు టమాటా వండమన్నారనమాట. మాకు అన్నం ఎలాగో అందరికీ కలిపి పెట్టేసాను, కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా పప్పు టమాటా మనకు చేసేసి అప్పుడలు వడలేపడమే. ఆ ఒక్క పని కోసం ఎందుకు మిగతాదంతా అందాక స్టాప్ చేయాలని ఇంకైతే స్టార్ట్ చేశానండి. ఇంకా అక్కడ ఉన్న బట్టలు చూసారా
అవన్నీ కూడా కొంచెం కొంచెం క్లియర్ చేస్తాను, ఇల్లు తులుపుతాను, అన్ని పనులు చేస్తాను, ఏ పని మానను. శ్రావణ శుక్రవారం వచ్చేసరికి అన్నీ క్లీన్గా నీట్గా ఉండాలన్నమాట. సంవత్సరంకి ఒక్కసారి వచ్చేదాన్ని నీట్గా శుభ్రంగా ఎంతవరకు వీలైతే అంతవరకు నీట్గా చేయడానికి అయితే చూస్తాను. హెల్త్ బాగోకపోయినా ఏది బాగోపోయినా కొన్ని పనులు అయితే మనం మరీ లేగలేని స్థితిగా ఉంటే వదిలేస్తాను నేను కూడా, పర్వాలేదు కదా. అందుకని కొంచెం అలా సర్దుకుంటున్నాను. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో, ఎంతవరకు జరుగుతుందో. అన్నీ క్లీన్ చేస్తాను, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ క్లీన్ చేసేసి అప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను అనమాట. ఎలాగో 2వ శుక్రవారమే ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ శుక్రవారం లోపు ఇవన్నీ అమావాస్య వచ్చినా సరే ఇంకా ఈ ఫస్ట్ శుక్రవారం లోపు అన్నీ ఫినిష్ చేసేస్తాను. ఫినిష్ చెయ్యాలి, అదనమాట నా టార్గెట్. అది అలా ఉంది. చూద్దాం మీకు కూడా ఎంతవరకు వీలవుతుందో, ఎంతవరకు చేయగలుగుతానో. నాకు చెప్పలేం కదండి ఏ సిచ్యువేషన్కి ఎలా ఉంటుందో ఏటో, అందుకని చెప్పేసి అనమాట. ప్రస్తుతానికైతే టింగ్ నా మిషన్ పని అయితే స్టార్ట్ చేసేద్దాం. అక్కడికి ఆ బట్టల పని ఆపేసి మొత్తానికి సగం అయితే చేసేసానులేండి. ఆంటీ వాళ్ళు చేసేసి ఇంకా చెప్పాను కదా కూర ఏం లేదండి, పప్పు తక్కువ టమాటా ఎక్కువ వేసి చేశాను. ఇంకా ఏమీ లేదు, పప్పుతో ఏం తినేస్తారు పాపం అనిపించి ఫ్రిడ్జ్లో ఎప్పుడో వెతికిన అంటే ఎప్పుడో ఉంచుతాను అనమాట. 1-2 ఆకుకూరలు అంటే ఏదైనా కూర ఉంచుతాను. అది ఈరోజు ఉపయోగపడింది అనమాట. ఎక్కువగా వండేసి పడేయడం కన్నా అలా ఉంచడం వల్ల ఈ రకంగా సేఫ్ అవుతుందని నాకు అర్థమైంది. ఒక్కోసారి బాగా ఎక్కువ కూర వండేస్తాం, కూర పాడైపోతుంది. కానీ అది 2 వండేసి కొంచెమైనా సరే 2 వండేసి పక్కన పెట్టడం వల్ల ఈరోజైతే అతనికి ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అయితే చేశాను. అంటే పోన్లే అని చెప్పేసి ఇంక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట. కస్టమర్కి ఫస్ట్ నేను కుట్టిన బట్టలు ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా రిటర్న్ మరి నాకు కొంచెం బట్టలు ఇస్తానన్నారు. అవి తెచ్చేసి ఇంక శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకొకటి వస్తూ ఉంటాయి అనమాట. ఇవి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో కొంచెం మాట్లాడి అప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా ఇతనైతే పోన్లే మధ్యాహ్నం ఏదో కొంచెం ఇలా జాలి పడ్డానో లేదా అండి, పాపం ఒట్టి పప్పుతో అన్నం ఏం పెట్టేస్తాను పాపం కదా, పాపం మా కోసం బయటికి వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు, ఒట్టి పప్పుతో ఏం పెట్టేస్తానని చెప్పేసి ఫ్రిడ్జ్ అంతా వెతికి 2 కాకరకాయలు దొరికితే చక్కగా కర్రీ చేసి పెట్టాను. ఆ పాపం అనే మాట డిలీట్ చేసేయండి మీరు అందరూ, ఎందుకంటే అతని మీద పాపం అని అన్నందుకు నేను పాపం యాక్చువల్గా ఎంత వేడిగా ఉందో తెలుసా. ఆ వేడిలో నాకు కాయగూరలు అచ్చులు వేయండి అన్నారు. ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశానులేండి, ఇన్ కేస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూడా కారంగా కావాలి అంటున్నారని ఈ అచ్చులైతే చేసి వాళ్ళకి అతనికి పిల్లలకి అయితే ఇచ్చాను అనమాట. దీన్ని చెప్పాను కదా పాపం అని, ఆ పాపం అనే మాట మీరు అందరూ డిలీట్ చేసేయండి. పాపం అనుకున్నందుకు నాకు ఇది చేశారు. ఇంకా మిగతా బట్టలు కూడా ఉన్నాయి కదా అవన్నీ మొత్తం క్లీన్ చేసేసానండి. రేపు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా రేపు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చూడండి.